ఈ ధ్యానంలో మనం మొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు వారు తాను పొందబోయే హింసను గురించి, శిలువ మరణం పొంది తిరిగి లేవటాన్ని గురించి ఆయన అందరికీ వివరించలేదు. కేవలం ఆయన శిష్యులకు మాత్రమే చెప్పారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇర్మియా పుస్తకంలో చెప్పబడినట్లుగా 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేతును అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రభువు తన శిష్యులకు గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఆయన శిష్యులమైతే మనము మొరపెట్టగా ప్రభు మనకు కూడా ఆ గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేస్తారు. అయితే గొప్ప సంగతులు ఉన్నాయన్న అవగాహనే మనలో కొంతమందికి ఉండదు. కేవలం బాప్తిస్మం పొందుకుంటాము, అంతటితో జీవితం అయిపోయింది, క్రైస్తవ జీవితం అనుకుంటాం. కానీ అసలు బాప్తిస్మం పొందిన తర్వాతే ఈ క్రైస్తవ జీవితం మొదలవుతుంది. మనలో కొంతమంది బాప్తిస్మం పొందుకుంటాం కానీ మన జీవితం యథావిధిగానే ఉంటుంది. అంతకు ముందు ఎలాగుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. కొందరిలో మనము ఏమాత్రము మార్పు చూడం. అయితే ఈ గొప్ప సంగతులను తెలుసుకోవాలంటే ప్రభుతో క్లోజ్గా ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభుతో క్లోజ్గా అవటం ఎలా అని ఆలోచిస్తున్నారా? అది చాలా సులభమైన విషయం. ఆయనకు సరెండర్ అయితే చాలు. ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారం బ్రతకటానికి నిర్ణయించుకుంటే బ్రతికే శక్తి ఆయనే ఇస్తారు. ఆ శక్తితోనే మనం బ్రతకగలుగుతాం. అలా మనకు ఒక్కొక్కటి తెలియచేస్తూ మనకెంతో సమీపంగా ఉంటారు. అందుకే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడింది, ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండువాడు కాడు అని. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.